హాయ్. ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఓటు వేయండి. సో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మేలో ఏం చేసిందంటే ఎలక్షన్ కమిషన్ ఈవినింగ్, సాధారణంగా అయితే ఈవినింగ్ 5 వరకే ఉంటుంది ఓటింగ్ టైం అనేది, దాన్ని ఒక 2 గంటలు పొడిగించింది. సో మీరు కాస్త చల్లబడిన తర్వాత కూడా వెళ్ళి ఓటు వేయండి అందరూ కూడా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఓటు వేసే ముందు ఈ 3-4 నెలల కాలంలో జరిగిన విషయాలు పక్కన పెడితే, ఈ ప్రచారాలు, డబ్బులు పంచడాలు, ఊగిపోయే ఉపన్యాసాలు ఇవ్వడాలు, ఒక ధర వచ్చేటువంటి పాటలు కానీ అవన్నీ పక్కన పెట్టండి. సో ఆ ముందు 4-4.5 సంవత్సరాల కాలంలో మీ లీడర్లు మీకు ఎంతవరకు ఉపయోగపడినారు, మీ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కావచ్చు, మీ చోటామోటా లీడర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు ఎంతవరకు ఉపయోగపడినారు, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు మీ ఊరికి వచ్చాయి, మీ వరకు వచ్చాయి అనే విషయాన్ని ఆలోచించాలి. సో ఇప్పుడు ఎలక్షన్ ముందు అందరూ వచ్చి అలాగే చెప్తారు, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. కానీ ఎలక్షన్ తర్వాత కూడా మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని ఎన్నుకోండి. అది మీకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంతకుముందు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుబాటులో ఉండడం అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి మీరు ఓటు వేసే ముందు మీ ఎవరైతే ఉన్నారో లీడర్స్, వాళ్ళని ఆలోచించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని ఆలోచించండి. అంతేగాని డబ్బులు ఇచ్చారనో, లేదంటే మీ కులం వాడనో, లేదా మీ పక్కన వాళ్ళు చెప్పారనో, ఇంట్లో వాళ్ళు చెప్పారనో, లేదంటే మీ ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్పారనో మాత్రం మీరు గుడ్డిగా ఓటు వేయకండి. ఆలోచించండి. కాస్త 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఎవరికి ఓటు వేయాలి అనేది. సో జాగ్రత్త ఓటు వేసే ముందు. అండ్ థ్యాంక్ యూ. మీ అందరూ ఓటు వేస్తారని కోరుకుంటున్నాను నేను. బాయ్.